సమయాన్ని, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఇది ఏ సమయం? ఇది ఆరాధించుకునే సమయం. ఆరాధించుకుంటాం అంటే పాటలు పాడే సమయం ఉంది, అందులో అయిపోయింది. ఇప్పుడే సమయం వాక్యం వినే సమయం. వాక్యం వినే సమయంలో ఏం చేయాలి? వాక్యం మాత్రమే వినాలి. పక్కోళ్ళతో మాట్లాడుకునే సమయము కాదు. మాట్లాడడానికి సమయం ఉంది, మాట్లాడుకోవడం, మౌనంగా ఉండడానికి కూడా సమయం. పక్కోళ్ళని గెల్లడానికి సమయం ఉంది, పక్కోళ్ళని గోకడానికి సమయం ఉంది. ఇది ఆ సమయం కాదు కదా. ఓకే. రెండవది, నిద్రపోవడానికి సమయం ఉంది, మేలుకుడుగా ఉండడానికి సమయం ఉంది, వినడానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఇప్పుడు జనరల్గా ఇది ఆరాధన సమయం. ఇప్పుడు ఏ సమయం ఇది? సీజన్. ఏ సీజను? సమయాన్ని రెండు రకాలుగా కొలుస్తారు. ఒకటి టైము, రెండవది కాలం. ఇదే కాలం. ఇది ఈ సమయంలో ఏం చేస్తారు? ఈ సమయంలో ఏం చేస్తారు? పంటలు పండింతారా? పంటలు పండించరు. పంటలు పండించే సమయం కాదు ఇది. ఇది పంటలు నాటే సమయం, వరి నాటే సమయం. వరి కానీ తర్వాత ఏంటిది, ప్రతిదీ నాట్లు వేసుకునే సమయం. ఇప్పుడు కాకుండా డిసెంబర్ నెలలో వేసారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు కాకుండా మే నెలలో ఏప్రిల్లో నాట్లు వేసారనుకోండి, ఏంటి వేసవికాలంలో వరి నాట్లు వేసారనుకోండి, ఎలా ఉంటుంది? మాట్లాడట్లేదు, వ్యవసాయదారులే కదా మేమంతా. ఈ మార్చి నెలలో ఆకుమడి చేసి నాటితే ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా ఉంటుంది? ఇక ఏముండదు. ఇంకా వేసవి కాలంలో పంటలు పండించే టైం కాదు అది, కోసుకునే టైం. కోతలు కోసే సమయంలో పంటలు నాటి సమయంలో కోతలు కోస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. పిచ్చి తుగ్లక్ అని. తుగ్లక్ అనే పేరు అంటే తుగ్లక్ అంటే ఆడు పిచ్చోడని కాదు, ఆడి పేరు తుగ్లక్. హిస్టరీ చదువుకున్న వాళ్ళు తెలియదు తుగ్లక్ పాలన అంటే ఏంటి. తుగ్లక్ పాలన అంటే ఆడు పిచ్చోడని కాదు. ఆడు ఆయన వర్షాకాలంలో చేసే పని యాసవికాలంలో చేసేవాడు, యాసవికాలంలో పని వర్షాకాలంలో చేసేవాడు. ప్రజలకి ఇది అనుకూలం అవుతుంది అనుకునేవాడు దెబ్బతినేసేది. సో ఇప్పుడు ఏంటంటే నేను మీతో మాట్లాడేది ఏంటంటే, టైమ్ ఈజ్ వాల్యుబుల్. సమయము చాలా విలువైనది. సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి జీవితంలో? సమయాన్ని కనుక నువ్వు వృధాగా గడిపేసి సమయాన్ని కనుక పోగొట్టుకుంటే అది మళ్ళీ తిరిగి రాదు, గోల్డెన్ టైం అయిపోద్ది. నీ లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే టైం. ఏ టైంలో జరగవలసింది ఆ టైంలో జరగాల, ఏ టైంలో నువ్వు చేయాలో ఆ టైంలో చేయాలి. అది అవ్వకపోతే పని అవ్వదు. సమయం అంతా అయిపోయిన తర్వాత, టైం అంతా అయిపోయిన తర్వాత లభో దీపం అంటే పని అవ్వదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, ఈ సమయం అయిపోయిన తర్వాత ఇప్పటికే వరి నాట్లు లేట్లు అయిపోయినాయి, ఇంకో నెల పోతే లేటుగా వేసినా లేటుగా అవుతుంది, పని అవ్వదు. చాలా మందికి నీరు ఇవ్వాల. ఇన్ టైంలో చేయకపోతే, రైట్ టైంలో చేయకపోతే పనులు చాలా తేడాగా ఉంటాయి. కాబట్టి సమయాన్ని ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో సమయాన్ని గురించి ఒకసారి రాశాడు. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. బుద్ధిమంతుడైతే, బుద్ధి ఉన్నవాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే ఈ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చేయాలి. ఏంటి సార్ బుద్ధి అంటే? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే బుద్ధిమంతుడంట. వినియోగం అంటారు. వినియోగం అంటే ఏంటి? వినియోగదారుడు, కన్జ్యూమర్ అంటే కొనుక్కునేవాడిని వినియోగదారుడు అంటారు. సమయాన్ని వినియోగించుకోవటం అంటే సమయాన్ని కొనుక్కుంటే దొరికేది కాదు. సమయము బీరువాలో పెట్టుకుంటే దాచుకుంటే ఉండేది కాదు. సమయాన్ని ఇంకోలాగా చేద్దామంటే కుదరదు. మరి కొనుక్కోవడం కాదు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు మనకి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం, సద్ అంటే మంచిగా వినియోగించడం, దుర్వినియోగము, దుర్ అంటే చెడ్డగా.
సమయము వినండి, మంచోడికి 24 గంటలే, చెడ్డోడికి 24 గంటలే. కానీ వినియోగించే విధానాన్ని బట్టి వాడికి మంచిదయ్యింది, వినియోగించలేని విధానం బట్టి వాడికి చెడ్డదయ్యింది. నాకు 24 గంటలే, మీకు 24 గంటలే, రైతుకి 24 గంటలే, ఖాళీగా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పాడు కూడా 24 గంటలే. ఉపయోగించుకునే దాన్ని బట్టి వాడు మంచిగా అయ్యాడు, ఉపయోగించుకోలేని దాన్ని బట్టి మనం చెడ్డగా అయ్యాం. అంతే. టైంరా, ఆ టైంరా అంటే టైంలో ఏమన్నా తేడా ఉంటుందా? టైంలో తేడా లేదు, వినియోగించుకునే వాళ్ళలో తేడా. టైంరా ఇది, ఏం టైము? కలిసి వచ్చే టైంరా, టైం బాగోలేదురా, టైం బాగోపోవడం ఏంటి? దినములు చెడ్డం అంటే టైం బాగోలేదని కాదు, అక్కడ దినాలు పాడైపోతున్నాయి కాబట్టి, రోజులు గడిచిపోతున్నాయి కాబట్టి, యవనస్తులారా, యవనురాండ్రులారా, నా సహోదరులారా, సహోదరులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వినియోగం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ సమయాన్ని సరైన రీతిలో నువ్వు ఉపయోగించుకోకపోతే, సరైన రీతిలో నువ్వు టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారంగా నడవకపోకుండా ఎలా పడితే అలా నడిస్తే, నీ లైఫ్ని సరైన డిస్క్రిమినేషన్ చేసుకోకపోతే నాశనం అవుద్ది, పాడైపోద్ది నీ జీవితం, చెడిపోతావు, నాశనం అయిపోద్ది నీ జీవితం, కొల్లేరైపోద్ది నీ కొంప. ఇంకంతకంటే ఏం చెప్పలేను నేను. సమయాన్ని సరిగ్గా దేవుడే చెప్పాడు కదా, బైబిల్, ఇది న్యూ టెస్ట్మెంట్ బైబిల్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఏం చెప్పారంటే, సమయమును పోనివ్వక సమయాన్ని దాటబెట్టేయండి. కాలం అంతా అయిపోతుంది, కోతకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, ఋతువులు అయిపోతూ ఉన్నాయి, ఇంకా నువ్వు మారు మనసు పొందవేలా, సమయం గతించిపోతుంది. చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లా. నీ సమయాన్ని ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చెడు కార్యక్రమాలకి మీ సమయాన్ని వాడతారు, గంటలు. కొంతమంది దాన్ని మంచిగా థింకింగ్ చేసుకోవడానికి వాడతారు. కొంతమంది ఇల్లు చక్కబెట్టుకోవడానికి వాడతారు సమయాన్ని, కొంతమంది టీవీ దగ్గర కూర్చోడానికి వాడతారు. దట్ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆవిడ శ్రద్ధగా ఉపయోగించుకుంది. ఉన్న టైంని, ఈ టైంలో ఈ పని చేసుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి నాకు, ఈ టైంలో ఇది అయిపోవాలి, ఇది టైంలో ఇది అయిపోవాలి అని అనుకోవటం వల్ల ఆవిడ లైఫ్ బాగుంది. నీవేమనుకున్నావంటే చేద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని అనుకోవటం వల్ల టైము అయిపోయింది, ఇప్పుడు సమయం మించిపోయింది, ఇప్పుడు నీకు అవకాశాలు దాటిపోయాయి. 1వ తరగతి నుంచి అంటే 5వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరంలోగా స్టడీ అయిపోవాలి. అది రైట్ టైం. 5వ తరగతి నుంచి 5వ సంవత్సరం మొదలెడితే 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడికి ఎలిమెంటరీ అయిపోద్ది. 15వ సంవత్సరానికి వచ్చేటప్పటికి హై స్కూల్ అయిపోద్ది. 20వ సంవత్సరం వచ్చేటప్పటికి డిగ్రీ అయిపోద్ది. 20 నుంచి 25 సంవత్సరాల లోపల వాడు జాబు రీత్యా చదవాలి. 25వ సంవత్సరంలో జాబ్ కొట్టాలా. అప్పుడు కానీ ఆ పని చేసుకోలేదు అనుకోండి, అలా వెనక్కిపోద్ది, టైము వెనక్కి వెళ్ది. 25 నుంచి 30 సంవత్సరం లోపుగా పెళ్ళి అయిపోవాలి. అవ్వకపోతే దాటేసావు, నువ్వు ఇంకా ఏం చేయలేవు. ఆ టైంలో ఇంకా 30 దాటిన తర్వాత ఇంకా మనం సెర్చింగ్లో పడతాం, అవకాశాలు పోతాయి, అన్నీ లేట్గా జరుగుతుంటాయి. ఆ లేట్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, ఏ కాలంలో ముచ్చట ఆ కాలంలోనే జరగాలి. ఎప్పుడు జరగాల్సిందప్పుడు జరగాలి. ఊరికనే చెప్పారు అది. బైబిల్ ఎప్పుడో చెప్పింది, నీ సమయమును దాటబెట్టేశావు. చదువుకోవాల్సిన సమయంలో కాలక్షేపం చేశావు, చదువుకోవాల్సిన సమయంలో వృధాగా గడిపేశావు, దేవుని దగ్గరికి రావాల్సిన సమయంలో ఇంటి దగ్గర కూర్చున్నావు. ఇప్పుడు నీకు సమయం కావాలంటే ఎట్లా వస్తుంది? అందుకనే సమయమును పోనివ్వక, ప్రార్థించుకునే సమయం అంతా పోయాక, సమయమును పోనివ్వక, అజ్ఞానుల వలె కాక దానిని జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూసుకున్నది. నువ్వు జ్ఞాని అయితే ఎవరు జ్ఞానండి? ఎవరు జ్ఞాని? ఎవరు అజ్ఞాని? సమయాన్ని జాగ్రత్తగా కాచుకొని చూచుకునేవాడే జ్ఞాని. వాళ్ళు సైంటిస్టులు అయ్యారండి, వాళ్ళు ఇంజనీర్లు అయ్యారండి, వాళ్ళు డాక్టర్లు అయ్యారండి, వాళ్ళు ధనవంతులు అయ్యారండి. హౌ? ఎలాగయ్యాడు?
మంచి రైతు అండి, ముందు ఒక ఎకరం చేసాడు, 10 ఎకరాలు కొన్నాడు. ఎలాగయ్యాడు? సమయాన్ని ఉపయోగించుకున్నాడు, కష్టపడ్డాడు, ఆయన రైట్ టైంలో చేశాడు. మన పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవట్లేదు, వృధాగా గడుపుతున్నారు. కారణం ఎక్కడ దెబ్బతింటుందంటే, మొదట నేను చెప్తున్నాను, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? క్రైస్తవులుగా నీవు సమయాన్ని దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, లోకానికి ఎంత సమయం ఇస్తున్నావు, నీ పని పాటలకు ఎంత సమయం ఇస్తున్నావు? ప్రతి సమయం కూడా దేవునిదే. కొన్ని పవిత్రమైన సమయాలు, కొన్ని అపవిత్రమైన సమయాలు లేవు. మనకి పనిలో కూడా పవిత్రమైన సమయమే, దేవుడి సమయం. అది పని చేయడానికి కూడా దేవుడిచ్చిన సమయం. సో ఇప్పుడు సమయమును మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం. మొదటి పాయింట్ ఏం చెప్తున్నానంటే, సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా? దాటపెట్టకండి దయచేసి సమయాన్ని. బైబిల్ చదువుకోవాల్సిన సమయంలో చదువుకోరా. ఇప్పుడు చదవాలంటే కళ్ళు కనబట్ల. చర్చికి రావాల్సిన సమయానికి నువ్వు రాలా. ఇప్పుడు రావాలంటే కాళ్ళు సహకరించట్లా. మోకరించవలసిన సమయంలో మోకరించలా. ఇప్పుడు మోకరిద్దామంటే నడుము ఎన్నుపూసలో మిదిలిపోతుంది. ఇప్పుడు కుదరదు. కూర్చోవలసిన సమయంలో కూర్చోలా, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలా. రావాల్సిన విధంగా నా ప్రజలు నా దగ్గరికి రాలేదు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు. నేను మొట్టమొదటి ఏం చెప్పానంటే, మొదటి ఇంట్రొడక్షన్లో 3 పాయింట్లు చెప్తున్నాను. అదేంటంటే, సమయమును సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? అష్టాచెమ్మలాడే సమయం ఎంత, ప్రార్థన చేసుకునే సమయం ఎంత, ఇంటి పనులు చేసుకునే సమయం ఎంత, ఫోన్లో సుల్లు కొబ్బరిలు చెప్పే సమయం ఎంత? మొదలెడితే అరగంట మాట్లాడతావు, మొదలెడితే అరగంట. ఎందుకంటే అన్లిమిటెడ్ మాటలకి అన్లిమిటెడ్ లేదు, ఫోన్ కూడా అన్లిమిటెడ్. 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే జియోడికి 399, సంవత్సరానికి ఒకసారి చేతి మాట్లాడతాం. ఇంకా మాట్లాడతాం. సమయం ఎక్కడ పెడుతున్నామంటే సొల్లు కబుర్లు. సమయాన్ని ఎక్కడ పెడుతున్నామంటే లోకానుసారం. కొంతమంది సమయాన్ని ఎక్కడ పెట్టారంటే, వారు ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, ఇతరులు పూజ చేసుకోవడానికి 2 దండం పెట్టుకుంటే అయిపోతుంది. మనకు అలా కాదుగా. వాళ్ళ పూజకి మన ప్రార్థనకి తేడా లేదా? వాళ్ళ 2 ఎంప్లాయీస్ ఉంటారు, అయిపోతుంది. వాళ్ళ మనకి తేడా లేదా? మనది ఎలాగా? దేవునితో గడిపే సమయం. దేవుడు మనతో మాట్లాడాలి, మనకి నడిపినివ్వాలి, మన అవసరాలని దేవుడి దగ్గర చెప్పుకోవాలి, మన స్థితిని మార్చమని అడగాలి, నేను ఎలా నడుచుకోవాలని అడగాలి. మనకు టైం కావాలా దేవునితో గడపడానికి? వాళ్ళకి అక్కర్లా. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉందండి. మనం కాసేపు బైబిల్ చదవాలి, 1 అధ్యాయమో 2 అధ్యాయాలు మనం చదువుకుంటాం. వాళ్ళకేముంది? జాగ్రత్త సమయాన్ని దాటిపెట్టేస్తున్నావు. ప్రియులారా, సమయం దాటిపెట్టడం అంటే చెప్తాను మీకు, టైం మేనేజ్మెంట్. రెండోది మా పాయింట్లకు వస్తున్నాను. ఏంటంటే, క్రమముగా, దాన్ని డిసిప్లిన్ అంటారు. క్రమముగా మీ సమయాన్ని వాడుకో. మొదట సద్వినియోగం చేసుకోవాలి, రెండవది క్రమం. ప్రతిదీ క్రమముగా జరగనివుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రతిదీ మర్యాదగాను క్రమముగా జరగనివ్వండి. ఏది క్రమం? క్రమం ఏంటి? 6:30 గంటలకి, 8:30కి, 8:30కి రావడం క్రమమ్మా, 9:30 రావడం క్రమమ్మా? ఏది క్రమం? ప్రియులారా, నేను ఏం చెప్తానంటే, ఏది క్రమమో? క్రమం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వండి. ఈ సమయాన్ని నువ్వు ఇంటి దగ్గర కూర్చునే ప్రతిదానికి ఏ సమయం ఇది? ఇది వంటలు వండుకునే సమయము కాదు. ఏది? 8:30 నుంచి 11:30 వరకు వంటలు వండే సమయం కాదు. 11:30 నుంచి నువ్వు వండుకునే సమయం. లేకపోతే 10 గంటల నుంచి 1 గంట వరకు నువ్వు వండుకునే సమయం కాదు. ఆరాధన సమయం అది. వండుకోవడానికి సమయం ఉంది, తినడానికి కూడా సమయం ఉంది. ఉదయాన్నే లేవాలి నువ్వు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలు లేచి 5 గంటలు లేచేవాడు కాస్త ఆదివారం వచ్చేటప్పటికి 9 గంటలు లేస్తున్నావు. వై? టయాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలో ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఈవేళ చేయవలసిన పనులు ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అని ఒకటి రాయాలి.
రెండవది ఇంపార్టెంట్, మూడవది నార్మల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో దానికి ప్రాధాన్యత మొదట. ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెంట్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కంటే ఎక్కువ, ముఖ్యం కంటే అతి ముఖ్యం. ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మాట్లాడలేదు, ఇన్నే సీరియస్గా ఉన్నారు మీరు, నేను సీరియస్గా ఉన్నాను, మీరు ఉన్నారా? ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి నాకు. అతి ప్రాముఖ్యమైనది ఏంటి ఆదివారం మనకి? ఆదివారం వచ్చిందంటే మనం ఏం తినాలా? ఆదివారం వచ్చిందంటే మనం టూరు, ఆదివారం వచ్చిందంటే రిలాక్స్. ఏమనంటే ఆదివారం విశ్రాంతి దినం, అందుకని మీరు అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుని పడుకోండి అన్నాడా? ఆదివారం అనేటోడికి మన మైండ్లో ఏం సెట్ అయిందంటే ఈవేళ అన్నింటికి విశ్రాంతి దినం, హాయిగా అన్నీ లేట్గా లేవటం, లేట్గా తినటం, ఎక్కువగా పడుకోవడం, రిలాక్స్. కాబట్టి ఏదన్నా పిచ్చికి మంచి సినిమా ఏదన్నా వస్తే మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఆన్ చేసుకుని చూడడం ఎంటర్టైన్మెంట్. ఆదివారం అంటే మనకి ఎలాంటిది? ఎంటర్టైన్మెంట్ లాంటిది. ఆదివారం అంటే మనకి ఏంటి చెప్పండి? ఎంటర్టైన్మెంట్. అవేళ ఎంజాయ్ చేయడం, తినటం, తాగడం, అదా ఏంటి సార్? ఆదివారం అంటే దేవునిది. ఆదివారం అన్నిలాగా మనం తిరిగేది కాదు. ఆదివారం అతి ముఖ్యమైన సమయం ఏంటంటే ప్రభువులో ప్రార్థన చేసుకునే సమయం. దేవునికి స్తోత్రం. ఆదివారం అంటే దేవునితో గడిపే సమయం. దేవునితో గడిపే ప్రతి క్షణము బంగారు సమయమే, గోల్డెన్ టైం. ఇది మనకి గోల్డెన్ టైం లాంటిది. 8:30 నుంచి 11:30 వరకు ఈ టైం పోతే మళ్ళీ రాదు. పరుగులు ఎత్తుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి ఉరకలు వేసుకుంటా, పరుగులు ఎత్తుకుంటా, అదరా బదరా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మోస్ట్ ఇంపార్టెంట్కి మొదట టిక్ పెట్టండి. రెండోది ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ని కలవాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి, తప్పదు. ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజున పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి. యూ కెన్ మ్యూట్. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మొదటి స్థానము దేవుడిది, తర్వాత ఇంపార్టెంట్ పని. మూడవది నార్మల్, వండుకోవాలి, అది నార్మల్. మూడవది నార్మల్ థింగ్స్, చిన్న చిన్నవి. అవి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చేస్తావు. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏమో నువ్వు వెనకాల పెట్టేసి ఇంపార్టెంట్గా ఏమో ముందు పెడితే ఎట్లా అవుద్ది? అవ్వదు. అందుకనే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక, సమయాన్ని పోనిచ్చేవాడు ఎవడనమాట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని జాగ్రత్తగా. జాగ్రత్త. స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తారు కొరడు, జాగ్రత్త, బయటికి రాకు, పెన్ను పట్టుకెళ్ళు, మాస్టర్ చెప్పిన మాట విను, చెప్పింది జాగ్రత్తగా విను, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో ఉన్నంత తినేయి, సాయంత్రం అటు ఇటు తిరుక్కో, వచ్చేయి, ఆటలాడుకున్నప్పుడు జాగ్రత్త. పౌలు గారు అదే చెప్తున్నాడు, జాగ్రత్త, టైం పోతుంది, జాగ్రత్త. క్రైస్తవులకి అన్ని బాగున్నాయి, మీరు సినిమాలు చూసేస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు అంటలేదు. ఆదివారం వచ్చేటప్పటికి సమయం అంతా వృధాగా గడిపేస్తున్నారు. అది చెప్తున్నాను. దేవుని సమయాన్ని కూడా మీ సమయంగా వాడుతున్నారు. డు నాట్, అది దేవునికి యూజ్లెస్ అయిపోద్ది. సమయాన్ని ఉపయోగించుకోకపోతే అది యూజ్లెస్. అందుకనే ఈవేళ నేను ఒక 3 పాయింట్లు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, ఇది 3 అది 3 చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తా. నెంబర్ 1, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటి, ఎలా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఏం చేయాలి? చూడండి, ఆదివారము ఆరాధనకి అందరికంటే ముందుగా రావాలి, ఆలస్యంగా రాకూడదు. ఒకళ్ళన్నీ ఆలస్యమే, లేట్. ఏంటండి ఏమంటారు దాన్ని? లేటు. ముందా ఏం పేరు పెట్టాలి? ఆలస్యంగా వచ్చేవాళ్ళకి లేటు. లేట్ అంటే ఏంటి అర్థం? నేను అనట్లేదు, అది మామూలుగా ఎలా రాశారనుకోండి ఎలా ఉంటుంది. సో కనుక లేట్ అని రాయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్లీగా చర్చికి ఎర్లీగా వస్తే ఆశీర్వాదాలు ఏంటి, లేట్ అయిపోతే ఆశీర్వాదాలు ఏంటి చెప్తాను. లేట్ అయిపోతే వచ్చే నష్టాలు ఏంటి. మొదట ఆరాధనకి ఎలా రావాలంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నా, నన్ను జాగ్రత్తగా వెదుకు వారికి నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతికిన మీరు నన్ను కనుగొంటారు. ఆదివారము నన్ను
దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవునితో ఉంటావు కదా. నన్ను జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి? యు ప్రిపేర్, సిద్ధపడి, దేవుని కంటే ముందుగా సిద్ధపడి దేవుని మందిలో ఉండటం. జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల. జాగ్రత్తగా వెతకడం అంటే దావీదు కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాశారండి? కీర్తన 5వ కీర్తన 3వ వచనం, జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల. జాగ్రత్తగా వెతకడం అంటే ఏమా? ప్రిపేర్ మై హార్ట్, దేవుని సన్నిధికి సిద్ధం చేసుకుని కాచుకో. ఏమన్నా వేచా కాచా? ఇప్పుడు దేవుడు వచ్చాక దేవుడు కాచుకోవడం అంటే వచ్చాక రాకుండానా? ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారండి, వాళ్ళ కోసం కాచుకుని చూడటం అంటే వాళ్ళు వచ్చేసాక కాచుకుంటారా, రాకముందు కాచుకుంటారా? ఆయన వచ్చేసిన తర్వాత మీరు వచ్చారనుకోండి, దాన్ని కాచుకోవడం అంటారా? మీకోసం దేవుడు కాచుకొని చూస్తున్నాడా, మీరు దేవుని కోసం కాచుకొని చూస్తున్నారా? ఆన్సర్ అయ్యా, మీరు దేవుని కోసం కాస్తున్నారా, లేకపోతే దేవుడు మీకోసం మీరు వస్తారని ఇంకా చూస్తున్నాడు అని కూర్చుని? ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని కనుక మీరు మార్చుకోకపోతే, మీ జీవితాన్ని కనుక మీరు సెట్ చేసుకోకపోతే మీరు ఆశీర్వదించబడలేరు. నేను ఉదయముననే లేచి ఆదివారము దేవుని సన్నిధిని సిద్ధముగా ప్రిపేర్ అయిపోయి, నా హృదయాన్ని ప్రిపేర్ చేసుకుని, నా మనస్సు ప్రిపేర్ చేసుకుని, నా కళ్ళు ప్రిపేర్ చేసుకుని, నా బాడీ అంతా ప్రిపేర్ చేసుకుని దేవుని సన్నిధిలో ప్రభు వచ్చేటప్పటికి, అయ్యగారు వచ్చేటప్పటికి, ప్రార్థన మొదలు పెట్టేటప్పటికి రెడీగా ఉంటాను. అది కాచుకోవడం అంటే. వచ్చే ఆదివారం నుంచి, ఈ ఆదివారం కూడా వదిలేండి, పోయినాయి అన్ని పోయింది. తమిళ్లో మాస్టర్ వచ్చేటప్పటికి కాచుకొని ఉంటారా, మాస్టర్ వచ్చిన తర్వాత వెళ్తారా? మాస్టర్ వచ్చేకి వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలు మ్యాథ్స్ చేతులు బెత్తం ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది? దబిడిదిబిడే అంటారు కదా. అది ఎప్పుడైనా మనం మాస్టర్ వచ్చేకి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుందండి? మరి దేవుడు కూడా మనకి మాస్టర్ కంటే ఎక్కువ తక్కువ. ఆయన ఇక్కడ కూర్చున్నాక వచ్చానంటే మనకి ఎలా ఉంటుంది? దబిడిదిబిడే పడుతుంది. ఇప్పుడు పడదు, రిజల్ట్స్ రోజున పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు పడదు. జాగ్రత్త సుమా. ఆయన సన్నిధికి ఎర్లీ చర్చ్ మీకునే మీరు వచ్చినట్లయితే, ఉదయమునే మీరు బయలుదేరి, అంటే ఉదయం అంటే నేను ఎప్పుడో 7ంటికి వచ్చేయమంటలా, తెల్లారుజామున వచ్చేయమంటలా, 8:30కే మీరు వచ్చినట్లయితే 5 నిమిషాల ముందు ఆయన సన్నిధిని సిద్ధం చేసి కాచుకుని, ప్రభువాను నాతో ఏం మాట్లాడుతున్నావు, పాటలు పాడడానికి, ఏం పాటలు పాడాలని, స్తుతించడానికి, నువ్వు ఆరాధించడానికి నీ సమయం పోగొట్టేస్తున్నావు. నేను ఆరాధించాలి, నేను ప్రార్థించాలి, నేను వాక్యం వినాలి అని సిద్ధపడాలి. గడిగా 2 చెప్పని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, అలా సిద్ధపడితేనటండి వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? నన్ను శ్రద్ధగా చూడండి, యెషయా గ్రంథము 55. నేను అన్ని సమయం గురించే మాట్లాడుతాను. ఇవాళ ఒక టాపిక్ ఎట్టుకుని దాని మీద ఉంటాను. కత్తిడిచి స్వామి చేయ, నేల విడిచి స్వామి చేయను నేను. అర్థమైందా? 55వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము, యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయన వెతకండి. అమ్మ ఇప్పుడు ఎదగాలి, ఆయన మీరు దొరికేటప్పుడే ఎదగాలి. 11:30 లోపులోనే వెతకాలి మీరు. 11:30 దాటితే ఇంకా ఆయన కనపడ్డా. ఇక్కడ ఆయన ఉండరు, నేనుండి ఎవరు ఉండరు. యెహోవా మీకు దొరుకు కాలముననే, ఉదయ కాలముననే సమయమంతా మీరు ఖాళీగా గడిపి, సమయమంతా లోకంతో గడిపేసి, సమయమంతా వృధాగా గడిపేసి, అయిపోయిన పిప్పు తుప్పు దేవునికి ఇస్తే అక్కర్లేదు. ఐస్ క్రీమ్ అంతా చీకేసి పొల్లిస్తే ఎవరికి కావాలి? సమయం అంతా అయిపోయి ఏదో ఆరాధన అయిపోయిన తర్వాత బెనడక్షన్కో ఇంకో దానికో కాదు. సమయ పాలన దెబ్బతింటుంది మన దగ్గర. యువర్ రైట్ టైం, ప్రతిదీ రైట్ టైంలో చేయాలి, రైట్ ఆశీర్వాదాలు పొందాలి. రాంగ్ టైంలో వెళ్తే రాంగ్ ఆశీర్వాదాలు వస్తాయి. యూ విల్ గో టు రైట్ టైం. సరైన టైంలో వెళ్ళలేదండి, దెబ్బడిపోయిందండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారనుకో, సరైన టైంలో వెళ్ళలేదనుకో, మూడు బాగోలేదండి అండి, మొత్తం మన పని అంతా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, రైట్ టైంలో వెళ్ళారనుకో, పని అయిపోద్ది. దేవుడి దగ్గర, కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి నీకు రైట్ టైం కావాలి, దేవుడికి అక్కర్లేదా రైట్ టైము? వై? దేవుని దగ్గరికి రైట్ టైంలో రావడానికి వచ్చేవారు మీరు ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపడడం అంటే ప్రిపరేషన్.
ఆదివారం కోసం శనివారం సిద్ధపడ్డారట. మార్కు సువార్తలో ఆదివారం కోసం శనివారం సిద్ధపడ్డారట. మార్కు సువార్తలో ఉంది, మీకు తెలుసా? ఒకసారి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మార్కు సువార్తలో ఆ మాట రాశాడు, ఆదివారం కోసం శనివారం సిద్ధపడటం. ఆదివారం వస్తుందని వాళ్ళు సిద్ధపడిపోయారట. ఎంత మంచి కార్యం, దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 42 వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 42 వచనం. ఇది రేమ, ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్, అందుకని టైం పట్టింది. ఆ దినము సిద్ధపరచు దినం, అనగా విశ్రాంతి దినమునకు ముందు దినం. పూర్వం అంటే కాదు, ముందు దినం. అంటే ఆదివారం శనివారం విశ్రాంతి దినం అయితే శుక్రవారం సిద్ధపడేవారు వాళ్ళు. ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి మనకు ఆదివారం కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడాలా? సిద్ధపరిచే దినం ఆదివారం. ఏం బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు రెడీ చేసుకోవాలంట? శనివారం రాత్రే రెడీ చేసుకోవాలి. అంతేగాని గబగబా ఆనం చేసి బీరు అంతా చూసేటికి 10 నిమిషాలు పోయాయి. ఇంకా అక్కడి నుంచి కొన్ని సరిపోవు, కొన్ని ఫిట్ అవుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని బాగు, మళ్ళీ 5 నిమిషాలు పట్టేసింది, అయిపోయింది. ఆదివారం కానీ తీసావా, ఏ ప్యాంటో ఎక్కడో బత్తం ఊడిపోతే అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, ఇంకో గంట సేపు టైం పోయింది, ఇంకో ప్యాంట్ తీసి. ఇది చిన్న చిన్న విషయాలే మాట్లాడుతున్నాడు మన పౌలు గారు. ఏమండి, ఆదివారం కోసం అట శనివారం రాత్రి ఇస్త్రీ బట్టలు రెడీ చేసుకుందాము గాక. ఆదివారం కూర కోసం శనివారం రాత్రి ప్రిపేర్ అయిపోవాలి. ఆదివారం ఆరాధన కాబట్టి ఆదివారం మనం పొద్దునేం పెట్టుకోవద్దు, ఆదివారం పప్పు చారే సాయంత్రం తిందాం అని చెప్పుకుని ప్రిపేర్ అవ్వాలా. అంతే, దేవుని నవ్వుతుంది మీకు, దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ చెప్పింది, ఆదివారం మా ఆయన గారికి గొడవ ఎక్కడవుతుందంటే కూర దగ్గర అవుతుందంట. సరిగ్గా మార్కెట్కి వెళ్ళి సరిగ్గా ఆరాధన మొదలెట్టక తెస్తున్నాడంట. ఎప్పుడు చేస్తున్నాడు? ఆరాధన మొదలెట్టక పట్టుకొస్తున్నాడు కూర. మీ గురించి మాట్లాడట్లేదండి, నేను జనరల్గా నిజంగా జరిగింది. ఆదివారం అది మొదలెట్టక తెస్తున్నాడంట ఆయన. ఇప్పుడు ఏమన్నాడంటే కూరండు అన్నాడంట. కూరండిలు ఏమవుతుంది, ఇలా ఒక పాటలు పాడతారు కదా అన్నాడంట. ఈ కూర వండేటప్పటికి గంటన్నర అవుద్ది కదా, ఇలాగ 11:30 అయిపోతే అప్పుడు వస్తుంది కదా ఆవిడ అన్నదంట, అయ్యగారు అక్షంతలు ఎత్తరు లేటుకి వెళ్తే అందంట. అంటే మాకు ఇద్దరికి గొడవ ఎక్కడ వస్తుందంటే చెప్తుందంట సిస్టర్ గారు, ఈ కూర దగ్గర వస్తుంది. ఆదివారం వచ్చిందని మాత్రం గొడవ కూర దగ్గర వస్తుందంట.